హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. అవని తనతో ఉన్న ప్రతి విషయాన్ని గుర్తు చేసుకొని అవని అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, అవని ఆ భరత్తో ఉన్న సంబంధానికి మధ్యలో తమ్ముడు అనే బంధాన్ని ఎందుకు కలుపుతుంది అని చెప్పి ఇక అక్షయ్ అవనిని అనుమానిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే చక్రధర్ ఇక మీనాక్షి భరత్లకి మత్తు మందిచ్చి ఒక ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ కొంతమంది రౌడీలతో రేయ్ వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి, నేను చెప్పినప్పుడు వీళ్ళిద్దరిని లేపేయండి అని చెప్పడంతో వాళ్ళు సరే బాస్ సరే అని చెప్పి ఇక అక్కడ వాళ్ళిద్దరిని వదిలిపెట్టి చక్రధర్ వెళ్ళిపోతాడు. చక్రధర్ అయితే తన మనసులో ఈ రోజుతో ఈ మీనాక్షి అలాగే భరత్ గడి పీడ వదిలించుకున్నాను, అవనికి నేనే తండ్రిని తెలిసేలోపే వీళ్ళని చంపేయాలి అని చెప్పి ఇక చక్రధర్ తన మనసులో అనుకుంటాడు. అలాగే ఉదయాన్నే అవని నిద్రలేచి అక్షయ్కి కాఫీ తీసుకుని వస్తుంది. కానీ అక్షయ్ అప్పటికే అవని మీద కోపంతో ఉండడంతో కాఫీ తాగకుండా వద్దన్నట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఏవండి ఆగండి, కాఫీ తాగండి అని అంటుంటే అక్షయ్ మొహం మీదే వాష్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. ఇక అవని ఏమీ మాట్లాడలేక అక్కడే కాఫీని పెట్టి తను వేసుకోవడానికి డ్రెస్లని తీసి బయట పెడుతుంది. అలాగే కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవి అయితే ఎలా అయినా సరే అవని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి, ఈరోజు నేను వేసిన ప్లాన్లో అవని ఎలా ఇరుక్కుంటుందంటే ఇంట్లో అందరూ అవనిని వెళ్ళగొడతారు. అక్షయ్కి ఇప్పటికే ఈ అవని మీద అనుమానం మొదలయ్యింది. ఇక నేను వేసిన ప్లాన్తో అనుమానం బలపడుతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ తెగ ఆనందపడుతుంది. అవని పాలు తీసుకుని ఇక పల్లవి కోసం తన గదిలోకి వెళ్తూ ఉంటుంది. అప్పటికే పల్లవి అవని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఇంకా వెంటనే అవని రావడంతోనే నువ్వు త్వరగా ఆ అబార్షన్ టాబ్లెట్స్ పంపించు, నేను వాటి కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అట్నుంచి ఎవరో ఇంకాసేపట్లో వచ్చేస్తాయి అని చెప్పి ఇంకా పల్లవితో చెబుతుంటారు. అదంతా విన్నా అవని ఓ మళ్ళీ నీ కడుపులో బిడ్డని చంపుకోవడానికి మరొక కొత్త ప్లాన్ వేశావా? నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నీ కడుపులో బిడ్డకి ఏమీ కానివ్వను అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ పల్లవి అని పిలవడంతో ఓ నువ్వా, ఏంటి ఇలా వచ్చావు అని అడగడంతో ఇదిగో ఈ పాలు తాగు, ఉదయాన్నే పాలు తాగి టాబ్లెట్ వేసుకోవాలి కదా అని అంటుంటే అయ్యో అవని అక్క టాబ్లెట్స్ అయిపోయాయి, ఇదిగో ఆర్డర్ పెట్టాను, అవి రాగానే వేసుకుంటాను, వేసుకుని అప్పుడు తాగుతాను, అప్పుడు తీసుకొచ్చి ఇవి పాలు అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా క్రిమినల్గా అవనితో చెబుతుంది. అవని కూడా సరే అప్పుడే నీకు పాలిస్తాను, ఆ టాబ్లెట్స్ని ఎలా వేసుకుంటావో నేను చూస్తాను అన్నట్టుగా అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్షయ్ ఆఫీస్కి వెళ్ళటానికి బయటకైతే వస్తాడు. అక్షయ్ని చూసిన అవని ఏవండి టిఫిన్ రెడీ అయిపోయింది రండి అని పిలవడంతో అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక పార్వతి అయితే అక్షయ్ ఏంట్రా టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నావు, అవని నిన్ను అంతగా పిలుస్తుంటే పట్టించుకోవట్లేదు అని అంటుంటే ఆ మాటలకి అక్షయ్ అమ్మా ఈ ఇంట్లో అందరూ మంచితనమనే ముసుగు వేసుకుని ఎదుటివారిని మోసం చేస్తూ ఉంటారు, త్వరగా వాళ్ళ ఉచ్చులో నుంచి బయటికి వస్తే వాళ్ళేంటో మనకి అర్థమవుతుంది, అట్లాంటి వాళ్ళ చేతులతో ఏం పెట్టినా సరే తినాలని కూడా అనిపించదు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని ఇండైరెక్ట్గా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పార్వతికి ఏమీ అర్థం కాదు. అమ్మా అవని ఏంటి అక్షయ్ అలా మాట్లాడుతున్నాడు అని అనడంతో ఇక అవని అత్తయ్యగారు ఆయన వేరే టెన్షన్లో ఉన్నారులేండి, ఆయన బయట తింటారు, మీరు రండి, మావయ్య గారు ఇంకా రాలేదు అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పార్వతి వస్తారమ్మా వస్తారు అని చెప్పి ఇక పార్వతి హరిశ్చంద్ర ప్రసాద్ కోసం చూస్తూ ఉంటుంది. ఇంతలో మేడం
మీకు పార్సల్ వచ్చింది అని చెప్పి కొరియర్ బాయ్ అయితే వస్తాడు. ఇక అప్పటికే అవని పల్లవి చేస్తున్న ప్రతి విషయాన్ని తెలుసుకుంది కాబట్టి ఆ కొరియర్ని తీసుకోవడానికి తనే వెళ్తుంది. ఆ పార్సల్ తీసుకుని సంతకం పెట్టి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇదంతా గమనించిన పల్లవి, అవని ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ని మార్చి నువ్వు వేరే మెడిసిన్ ఇస్తావు, కానీ అందులో మెడిసిన్ మాత్రం అబార్షన్కి సంబంధించిన మెడిసినే ఉంటుంది. ఇది నీ చేతుల మీదే చేయిస్తాను కదా అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ ఒక రకంగా నవ్వుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక అవని అయితే ఆ ట్యాబ్లెట్స్ని చూసి, ఈ ట్యాబ్లెట్స్ నువ్వు అస్సలు వేసుకోలేవు. నీ కడుపులో పెరుగుతున్న కమల్ బిడ్డకి నువ్వు ఏమీ చెయ్యలేవు అని చెప్పి ఇక అవని ఆ కవర్ని చూసి తను ఎవ్వరికి తెలియకుండా దొంగచాటుగా మెడికల్ షాప్కి వెళ్తుంది. అందులో ఉన్న ఆ అబార్షన్ ట్యాబ్లెట్స్ తీసేసి అందులో ఐరన్ ట్యాబ్లెట్స్ని పెడుతుంది. వాటిని తీసుకెళ్ళి ఇక పల్లవి, ఇదిగో నీకోసం పార్సిల్ వచ్చింది, నువ్వు ఆర్డర్ పెట్టిన ట్యాబ్లెట్స్ వచ్చినట్టున్నాయి, తీసుకో అని చెప్పడంతో, ఓ తెచ్చావా, వీటి కోసమే ఎదురు చూస్తున్నాను, టయానికే తెచ్చాడనమాట అని చెప్పి ఇక అందరూ చూస్తుండగా అవని చేతిలో నుంచి ట్యాబ్లెట్స్ కవర్ని తీసుకుంటుంది. అలా తీసుకుంటూ పల్లవి అయితే, నీ చేతులతోనే నాకు అబార్షన్ ట్యాబ్లెట్స్ ఇచ్చావని ఇక్కడ అందరూ నమ్మేలా చేశాను. ఇక ఇంట్లో అందరూ నిన్ను ఇంటి నుంచి తరిమేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఆ ట్యాబ్లెట్ని తను వేసుకుంటుంది. అక్క, ఇందాక మీరు పాలు తీసుకొచ్చారు అని అంటుంటే, ఇదిగో తెచ్చాను పల్లవి, తాగు అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి పాలిస్తుంది. పల్లవి అందరూ చూస్తుండగా ఆ ట్యాబ్లెట్ని వేసుకుని పాలు తాగుతుంది. ఉన్నట్టుండి వెంటనే అమ్మా అమ్మా కడుపులో నొప్పి అని చెప్పి విపరీతమైన నొప్పితో అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. పల్లవి అయితే పల్లవిని చూసిన అవని, ఏమైంది ఏమైంది పల్లవి, పల్లవి నీకు బాగానే ఉంది కదా, ఏం జరిగింది అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని పైకి లేపుతూ ఉంటే ఇంతలో బామ్మగారు అక్కడికి వచ్చి, అమ్మా పల్లవి ఏమైందమ్మా, ఏం చేసావే, పల్లవిని ఇంతలా అల్లాడిపోతుంది అని చెప్పి ఇక బామ్మగారు అవనిని తిడుతూ పల్లవిని పైకి లేపుతుంటారు. ఇక అక్కడ ఉన్న ఇంట్లో అందరూ కూడా పల్లవి దగ్గరికి వస్తారు. పల్లవి పరిస్థితిని చూసి తట్టుకోలేక వెంటనే పల్లవిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. డాక్టర్లు పల్లవిని అన్ని రకాలుగా చెకప్ చేయాలని చెప్పి ఇక అందరినీ బయట నుంచో పెడతారు. లోపలికి వెళ్ళి డాక్టర్ పల్లవిని అన్ని రకాలుగా చెకప్ చేసిన తర్వాత ఒక డాక్టర్ బయటికైతే వస్తారు. అప్పటికే అక్కడికి హరిశ్చంద్ర ప్రసాద్, అలాగే కమల్, ఇక అక్షయ్ కూడా రానే వస్తారు. వాళ్ళ ముగ్గురు డాక్టర్ ఏమైంది, ఇప్పుడు పల్లవి బాగానే ఉంది కదా అని అడగడంతో, తనకి అబార్షన్ టాబ్లెట్స్ ఎవరిచ్చారు, తనిప్పుడు ప్రెగ్నెంట్ అని మీకు తెలుసు కదా, మరి అట్లాంటప్పుడు తనకి అబార్షన్ టాబ్లెట్స్ ఎలా ఇస్తారు అని అడగడంతో ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు. అలాగే ఇక కమల్ అయితే, ఏం మాట్లాడుతున్నారు, తనకి అబార్షన్ టాబ్లెట్ ఇచ్చారా, అసలు మీరు సరిగానే చూసి చెప్తున్నారా అని అనడంతో, అవును నేను కరెక్ట్గానే చెప్తున్నాను, తనకి ఎవరో అబార్షన్ టాబ్లెట్ ఇచ్చారు, సమయానికి తీసుకురావడం పట్టించి తనకి ఏ ప్రమాదం జరగలేదు అని చెప్పి ఇక డాక్టర్ మాట్లాడుతూ ఉంటే, డాక్టర్ మాటలకి అవనికి ఏమీ అర్థం కాదు. డాక్టర్ సరిగా చూడండి, ఇవి అబార్షన్ టాబ్లెట్సా అని అడగడంతో, అవును ఇవి అబార్షన్ టాబ్లెట్సే, అసలు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇట్లాంటి టాబ్లెట్స్ని ఎందుకండి ఇస్తారు, తనకి కానీ అలాగే తన కడుపులో బిడ్డకి కానీ ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు ఏంటి పరిస్థితి చెప్పండి అని చెప్పి డాక్టర్ అయితే అందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఇక డాక్టర్ అలా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అందరూ కలిసి పల్లవిని చూడటానికి వెళ్తారు. ఇక కమల్ అయితే, పల్లవి నీకు అబార్షన్ టాబ్లెట్ ఎవరిచ్చారు, అసలు నీకు అబార్షన్ అయిపోవాలని ఎవరనుకుంటున్నారు అని అమాయకంగా అడుగుతాడు. ఇక ఒక్కసారిగా పల్లవి అయితే, అది నాకు అబార్షన్ టాబ్లెట్ ఇచ్చింది అవని అక్క ఇచ్చిన టాబ్లెటే వేసుకున్నాను, అసలు అవని అక్క ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదని చెప్పి పల్లవి అయితే
ఇక అందరి ముందు అవనిని ఇరికిస్తుంది. అవని ఒక్కసారిగా పల్లవి ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు నీకు అబోర్షన్ టాబ్లెట్ ఇస్తాను అని అంటుంటే, అదేంటక్క అలా మాట్లాడుతున్నారు, మీరే కదా నాకు టాబ్లెట్స్ వచ్చాయని టాబ్లెట్ కవర్ని ఇచ్చారు, ఈ కవర్ మీరే కదా ఇచ్చారు, మీ చేతులుగా ఇచ్చిన కవరు, అందులో ఏం మెడిసిన్ ఉందో నాకెలా తెలుస్తుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే, అదేంటి పల్లవి, ఆ టాబ్లెట్స్ని నువ్వే కదా ఆన్లైన్లో బుక్ చేసుకుంది, ఆ ప్యాకెట్ని తీసుకొచ్చి నీకిచ్చాను అని అంటుంటే, అవును నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంది నా ప్రెగ్నెన్సీ టాబ్లెట్సే, కానీ వాటిని నువ్వు మార్చి వేరే టాబ్లెట్స్ని తీసుకొచ్చి ఇచ్చావు అని చెప్పడంతో ఒక్కసారిగా అవనికి మాటలు రావు. ఎందుకంటే నిజంగానే తను టాబ్లెట్స్ మార్చి ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంది, కానీ అక్కడ ఐరన్ టాబ్లెట్స్ కాకుండా అబోర్షన్ టాబ్లెట్స్ని చూడటం అవనికి నోటి నుంచి మాట రాదు. ఇక పక్కన ఉన్న అక్షయ్, అవని పల్లవి చెప్తుంది నిజమా, తను ఆర్డర్ పెట్టుకున్న టాబ్లెట్స్ని మార్చి ఇలా అబోర్షన్ టాబ్లెట్స్ని పెట్టింది నువ్వేనా అని అంటూ ఉంటే, లేదు నేను అలా చెయ్యలేదు, నేనెందుకు టాబ్లెట్స్ అని అంటుంటే, ఆపు ఆపు అవని అక్క, ఇంకా చాలు, నేనంతా చూశాను, నువ్వు టాబ్లెట్స్ని మెడికల్ షాప్కి తీసుకెళ్తే తెలియక వాటి గురించి తెలుసుకోవడానికి తీసుకెళ్ళావు అనుకున్నాను, కానీ ఇట్లా మెడిసిన్ మార్చి అబోర్షన్ టాబ్లెట్స్ని తీసుకొచ్చి నా కడుపులో బిడ్డని నన్ను చంపాలని చూసావు, అసలు నేనేం తప్పు చేశాను చెప్పక్క, చెప్పు అని చెప్పి పల్లవి అయితే అందరి ముందు అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక పెద్దావిడైతే, దీని గురించి నాకు ముందు నుంచి తెలుసు, ఇంట్లో అందరం సంతోషంగా ఉండడం ఇది ఓర్వలేదు, పల్లవి కడుపుతో ఉంటే ఎక్కడ తన బిడ్డ మన ఇంటికి వారసుడైపోతాడేమో అని చెప్పి కావాలనే ఇదంతా చేస్తుంది అని చెప్పి ఇక పెద్దావిడైతే అవనిని నిందిస్తుంది. హరిశ్చంద్ర ప్రసాద్, అవని చెప్పు, నువ్వు నిజంగానే వచ్చిన టాబ్లెట్స్ని మెడికల్ షాప్లో మార్చావా లేదా అని అడగడంతో అబద్ధం చెప్పలేని అవని, అవును మార్చాను, కానీ నేను తీసుకొచ్చింది ఈ టాబ్లెట్స్ కాదు, పల్లవినే అబోర్షన్ టాబ్లెట్స్ని తీసుకొచ్చింది, వాటిని మార్చి ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నాను, కానీ ఇందులో అవే టాబ్లెట్స్ ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అవని చెప్తుంటే, ఆపు ఇంకా ఆపు, ఇంకా నీ మాయ మాటలతో అబద్ధాలతో మమ్మల్ని నమ్మించాలని చూడకు, ఇప్పటికే నీ వల్ల చాలా మోసపోయాను, ఇంకా చెప్పి ఎందుకు బాధ పెడతావు, నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నాకంటే తప్పదు, కానీ నీ వల్ల నా కుటుంబం మొత్తం బాధపడాలా అని చెప్పి అక్షయ్ అయితే అవనిని అందరి ముందు చెడమడ తిడుతుంటాడు. ఇక పక్కన ఉన్న పార్వతి, అక్షయ్ ఎందుకు ఆవేశపడుతున్నావు, కాస్త తను చెప్పేది కూడా విను అని చెప్పి ఇక పార్వతి చెప్తుంటే, ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి, సారీ నేను పొరపాటు పడ్డాను, ఈ టాబ్లెట్స్ అబోర్షన్ టాబ్లెట్స్ కాదు, ఐరన్ టాబ్లెట్స్, వీటి వల్ల తనకి ఏ ప్రాబ్లం రాదు, ఇవి వేసుకోవడం వల్ల తనకి ఎట్లాంటి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రాదు అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, ఇంతకు ముందే కదా ఇవి అబోర్షన్ టాబ్లెట్స్ అని, వీటి వల్లే పల్లవి కడుపులో నొప్పితో బాధపడింది అని, సమయానికి తీసుకురావడం పట్టించి తనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదని ఇంతకు ముందే చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు, అలా అయితే తనకి ఎందుకు కడుపు నొప్పి వచ్చింది అని అనడంతో, ఆవిడ నార్మల్ మనిషి కాదు, కడుపుతో ఉంది, అట్లాంటి వ్యక్తి ఫుడ్ని కాస్త జాగ్రత్తగా తినాలి, కానీ ఆవిడ నైట్ ఏదో అరగని ఫుడ్ తీసుకుంది, దానివల్లే ఆవిడకి కడుపు నొప్పి వచ్చింది, ఈ టాబ్లెట్స్ వల్ల కానే కాదు, పొరపాటు పడ్డాము, పక్క వార్డులో ఉన్న
పేషెంట్ టాబ్లెట్స్ని సిస్టర్ కలిపేసింది. సారీ సారీ నన్ను క్షమించండి అని చెప్పి డాక్టర్ అయితే అందరి ముందు ఇక క్షమాపణలు అడుగుతుంది. కమలైతే అన్నయ్య అనవసరంగా వదిన్ని అపార్థం చేసుకున్నావు. వదిన్ని అందరి ముందు చాలా మాటలని నిందించాం. పల్లవి తినేటప్పుడు ఏదన్నా కాస్త జాగ్రత్తగా తినాలి. ఇదిగో అతిగా తింటే ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. అనవసరంగా నీ వల్ల వదిన్ని అందరూ అపార్థం చేసుకున్నారు. మా వదిన ఎప్పటికీ తప్పు చేయదు అని చెప్పి ఇక కమలైతే అందరి ముందు అవనిని పొగుడుతూ ఉంటాడు. ఇక అవని అయితే పల్లవి వైపు చూస్తూ కళ్ళని పైకంటుంది. చూసావుగా ఎలా ఉందో నా దెబ్బ. నువ్వు అందరి ముందు నన్ను ఇరికిచ్చాలని చూసావు, కానీ అందరూ నాకు క్షమాపణ చెప్పేలా చేశాను. అలాగే నువ్వు నీ కడుపులో బిడ్డని ఏమీ చెయ్యలేవు అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి దిమ్మ తిరిగి షాకే ఇస్తుంది. పల్లవి కూడా డాక్టర్ చెప్పిన మాటలతో చాలా కోపంగా అవని వైపు చూస్తుంది. అనుకోకుండా అవనికి ఫోన్ రావడంతో ఇక తన మొబైల్ తీసుకుని బయటకైతే వస్తుంది. అలా అవని బయటికి రావడంతో అక్షయ్ అప్పటికి అవని మీద అనుమానంతో తాను కూడా అవని వెంటే వస్తాడు. ఇక అవని ఫోన్లో మాట్లాడుతూ ఉండగా, భరత్ నువ్వా? ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? అమ్మ బాగానే ఉందా? అసలు హాస్పిటల్ నుంచి ఎందుకు వెళ్ళారు అని ఇక అవని అయితే భరత్ని గ్యాప్ లేకుండా అడుగుతుంటే, అక్క ఇప్పుడు అదంతా చెప్పే టైం లేదు. నువ్వు ఎలా అయినా సరే మమ్మల్ని కాపాడాలి. ఇక్కడ అమ్మని నన్ను చంపేస్తా అంటున్నారు. ఎవరు తీసుకొచ్చారో తెలియటం లేదు, ఎందుకు తెచ్చారో తెలియటం లేదు. త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడక్క అని చెప్పి భరత్ మాట్లాడుతూ సడన్గా కాల్ కట్ అయిపోతుంది. ఒక్కసారిగా హలో భరత్ భరత్ అని అంటూ ఉంటే ఇక కాల్ కట్ అయిపోవడంతో అవనికి ఏమీ అర్థం కాదు. ఇంతలో అక్షయ్ ఎవరు ఫోన్లో భరత్ అంటున్నావు అని అంటుంటే, ఏవండి మీకు నిజం చెప్తే నమ్మలేదు. భరత్ నా తమ్ముడని, అలాగే నాకొక అమ్ముందని, వాళ్ళిద్దరిని ఇప్పుడు ఎవరు కిడ్నాప్ చేశారు. ఎలా అయినా సరే మా తమ్ముడిని అమ్మని కాపాడుకోవాలి అని అంటుంటే, ఏంటి మళ్ళీ మరొక కొత్త డ్రామాని మొదలు పెట్టావా? ఇప్పటి వరకు ఎవ్వరూ లేరని చెప్పి నమ్మించి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఏకంగా ఒక తమ్ముడు అమ్మ పుట్టుకొచ్చారు అన్నావు. పైగా వాళ్ళిద్దరిని ఇప్పుడు ఎవరో కిడ్నాప్ చేశారు అంటున్నావు. తరువాత వాళ్ళని చంపేసి ఏ నదిలోనో పడేశారు అంటావు అని అంటుంటే, ఏవండి మీకు దండం పెడతాను, నన్ను నమ్మండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేయండి, ఖచ్చితంగా అన్ని నిజాలు మీకు తెలుస్తాయి అని చెప్పి అవని అయితే అక్షయ్ని అన్ని విధాలుగా ప్రాధేయపడుతుంది. ఇక అక్షయ్ అయితే, చూడు ఈ ఒక్కసారికి నేను నమ్ముతున్నాను. నిజంగానే నువ్వు చెప్పినట్టుగానే భరత్ నీ తమ్ముడైతే నిజంగానే నీకు అమ్మ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నా ఇంట్లో చోటిస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అవనితో మాట్లాడుతుంటే, ఏవండి అదంతా తర్వాత, ముందు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో దయచేసి తెలుసుకోండి అని చెప్పి అవని ఇంకా అక్షయ్తో మాట్లాడుతుంది. అక్షయ్ కూడా సరే అన్నట్టుగా ఆ ఫోన్ నెంబర్ని తీసుకుంటుంటే, ఇంతలో అవని హాస్పిటల్లో తల పైకెత్తుతుంది. అక్కడ కొన్ని సీసీ కెమెరాలు కనిపిస్తాయి. ఏవండి సీసీ కెమెరా ఆ రోజు అమ్మని తమ్ముడిని తీసుకెళ్తానికి వచ్చిన వాళ్ళెవరో ఈ సీసీ కెమెరాలో తెలుస్తుంది కదా అని అనడంతో, అవును తెలుస్తుంది అని చెప్పి ఇక అక్షయ్ అంటాడు. ఇద్దరూ కలిసి మీనాక్షిని డిశ్చార్జ్ చేసిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ సీసీ ఫుటేజ్ని అడగడంతో ఆ సీసీ ఫుటేజ్లో మీనాక్షిని తీసుకెళ్ళడానికి వచ్చిన ఆ రౌడీలు తీసుకెళ్లే వరకు ఆ కాసేపు కెమెరాలు ఆఫ్లో ఉంటాయి. అది చూసిన అవని, దీని వెనుక ఎవరో పెద్దవాళ్ళే ఉన్నారు, ఇదంతా కావాలని ప్లాన్ చేశారు, కానీ అమ్మని తమ్ముణ్ణి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది అని చెప్పి ఇక అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్లో తన తమ్ముణ్ణి అలాగే అమ్మని కాపాడుకుంటుందా? తను ఏ తప్పు చెయ్యలేదని తన కుటుంబం దగ్గర రుజువు చేసుకుంటుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.